వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వచ్చే జొన్న, మొక్కజొన్న, పెసర విత్తనాలకు సంబంధించి డిసెంబర్ 15వ తేదీలోపు ప్రీమియం కట్టుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. గతంలో ప్రభుత్వమే ఈ ప్రీమియం చెల్లించేదని, ఈ రబీ సీజన్ నుండి రైతులే ప్రీమియం కట్టుకోవాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు మొక్కజొన్నకు 114, జొన్నకి 45, మినుముకి 50, పెసరకి 40 రూపాయల చొప్పున ఒక ఎకరాకు ప్రీమియం కట్టుకోవాలని సిఎస్సి ఈ సేవా కేంద్రాలలో ప్రీమియం చెల్లించి దానికి సంబంధించిన వివరాలు రైతు సేవా కేంద్రాల సిబ్బందికి అందించాలని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. డిసెంబర్ 15వ తేదీ చివరి తేదీ అని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర విత్తనాలకి ప్రీమియం కట్టుకోవాలి. ఇంతకుముందు ప్రీమియం ఈ పంట నమోదు చేసిన వాళ్ళందరికీ ప్రభుత్వం కడుతున్నది. కానీ ఇప్పుడు ఏమంటే ఈ సీజన్ నుంచి, రబీ సీజన్ నుంచి రైతులే ప్రీమియం కట్టుకోవాలని ప్రభుత్వం తెలుపుతున్నది. మొక్కజొన్నకు 114 రూపాయలు, జొన్నకి 45 రూపాయలు, మినుముకి 50 రూపాయలు, పెసరకి 45 రూపాయలు. ఆ విధంగా ఒక ఎకరాకి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ, మీ సేవా సెంటర్లో కానీ మీరు కట్టి ఎన్ని ఎకరాలు అయితే ఇస్తున్నారో అన్ని ఎకరాలకి కట్టి ఆ రసీదుని రైతు సేవా కేంద్రాల విఏలకు కానీ సిబ్బందికి కానీ తీసుకొస్తే వాళ్ళు ఈ క్రాప్లో ఎంటర్ చేసుకుంటారు. ఒక రసీదు లాంటిది అది జనరేట్ అవుతుంది యాప్లో. కాబట్టి దీన్ని కూడా మీరు డిసెంబర్ 15వ తేదీ లోపల మీరు ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టదలుచుకున్నారో వారు వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆటోలలో ప్రయాణికులను ఎక్కించరాదని, ముఖ్యంగా ఆటో వెనుక వైపు డోర్ ఓపెన్ చేసి ప్రయాణికులను ఎక్కించరాదని తెలిపారు. ఆటోకి సంబంధించిన ధ్రువపత్రాలను ఆటో డ్రైవర్లు తమ వెంట ఉంచుకోవాలన్నారు. కొంతమంది సెకండ్ హ్యాండ్ ఆటోలను కొనుగోలు చేస్తున్నారని, వాటికి పర్మిట్ ఉండటం లేదని, పర్మిట్ లేని వాటికి 10,000 రూపాయల జరిమానా విధిస్తున్నట్లు రాఘవరావు తెలిపారు. లైసెన్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేని వాటికి కూడా జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. ఆటో వాళ్ళకి చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పర్మిట్, ఆర్సీ, ఫిట్నెస్, ఇన్సూరెన్సు, పొల్యూషన్, లైసెన్స్, ఈ 6 డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క వాహనంలో పెట్టుకోవాలి. ఆటోల్లో ముఖ్యంగా వెనక డోర్ తీయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వెనక డోర్ తీసి బ్యాక్ సైడ్ జనాలను ఎక్కించుకోకూడదు. అలాగే పక్కన కూడా ఎక్కించుకోకూడదు. డ్రైవర్ పక్కన కూడా ఎవరిని అలౌ చేయకూడదు. ఈ 6 డాక్యుమెంట్స్ విధిగా ఉంచుకోవాలి. ఒక సెట్లో లేకపోతే 2 సెట్లో బండిలో పెట్టుకోవాలి. ఆర్టీఓ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ అడగంగానే అవి చూపించగలగాలి. కొంతమంది ఏంటంటే ఆటోలు కూడా ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ ఆటోలు కొంటున్నారు, వాళ్ళు పర్మిట్ ఉండలేదు. ఇప్పుడున్న ఫైన్స్ ప్రకారం ఏంటంటే పర్మిట్ లేకపోతే 10,000 రూపాయల ఫైన్ ఉంది. అలాగే చాలామంది కొత్త ఆటో కొనుక్కుంటున్నారు, పర్మిట్ ఉండలేదు, లైసెన్స్ ఉండలేదు. లైసెన్స్కి 5,000, పర్మిట్కి 5,000 ఫైన్ ఉంది. అలాగే ఒకవేళ బండి ఫిట్నెస్ లేకపోతే 2,000, ఇన్సూరెన్స్ లేకపోతే 2,000, పొల్యూషన్ లేకపోతే 1,500. కాబట్టి ఈ ఫైన్స్ అన్నీ కూడా విధించడం జరుగుతుంది. ఎందుకంటే ప్యాసింజర్ వాహనాలు చాలా ఇంపార్టెంట్. ఏదన్నా జరిగితే, యాక్సిడెంట్ జరిగితే దాంట్లో ఉన్న జనాలకు కూడా మనకి గాయపడతారు. కాబట్టి కంపల్సరీ మనకి ప్యాసింజర్ వెహికల్స్కి ఎట్టి పరిస్థితుల్లో మేము పర్మిట్ లేకపోయినా కానీ, ఏ ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేసి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. తెనాలి పురపాలక సంఘ పరిధిలో 16వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూర్యబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ వరకే మొత్తం పగలగొట్టి
డ్రైనేజ్ సంస్థను కల్వర్ట్ దగ్గర ఈ కవర్లు కానీ బాటిల్స్ ఇలాంటి వ్యర్థాలన్నీ అడ్డంగా ఉంటానా అక్కడ కల్వర్ట్ దగ్గర ఆగిపోవటం జరుగుతుంది. అవన్నీ తీపిచ్చి ఇప్పుడు మా వర్కర్స్ చేత అవన్నీ తీపిస్తడం జరుగుతుంది. అలానే ప్రజలందరికీ చెప్పేదంటే ఎలాంటి వ్యర్థాలు అనేది డ్రైన్స్లో కానివ్వండి, రోడ్స్ మీద కానీ ఎలాంటి వ్యర్థాలు వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్కి అందించాలని కోరుకుంటున్నాను. ప్రజలందరికీ చెప్పేదంటే మీరు ఇల్లు ఎట్లా జాగ్రత్త పరుస్తున్నారో మన కాలువలు కానీ రోడ్స్ కానీ అలా జాగ్రత్త పరుస్తేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాలి. మేము శానిటేషన్ మీద బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి, ఫాగింగ్ కానివ్వండి ఇలాంటివి ఎన్నో చేపిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు 16వ వార్డులో మేము స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టుకొని డ్రైన్స్ అంతా కూడాను క్లీన్ చేయడం జరుగుతున్నది. ఇళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న కాలువల్లో కూడాను చాలామంది అన్నం పొట్లాలు కానీ చిప్స్ ప్యాకెట్స్ కానీ ఇవన్నీ వేస్తున్నారు. ఆ ఇళ్ళ ముందు మెట్ల కిందనే బ్లాక్ అవుతుంది. కాబట్టి పట్టణ ప్రజలకి మేము చేసే రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎలాంటి చెత్త కూడాను మీ ఇంటి ముందు కాలువలో వేయద్దు. మనకి డోర్ కలెక్షన్కి వచ్చినప్పుడు డస్ట్బిన్లోనే ఇవ్వండి. దానివల్ల మా వర్కర్స్ కూడాను ఈ డ్రైన్స్ క్లీన్ చేయటం చాలా ఈజీగా ఉంటుంది. మీ ఇంటి ముందు డ్రైన్లు ఆగి స్టాగ్నేట్ కాకుండా ఫ్రీగా ఫ్లో అవుతుంది. దానివల్ల దోమలు కూడాను బ్రీడ్ అవ్వవు. మీ ఇళ్ళ ముందు దోమలు కూడా తగ్గుతాయి. కాలువలు రెండు వైపులా కాలువలు లేవండి. 4 రోడ్లు పగలగొట్టి నీళ్లు పెడుతున్నారు. కాలువ కట్టమని నేను అడుగుతున్నాను నాయన. ఇంకేం చెప్పాలి? ఎప్పటి నుంచి లేవండి కాలువలు? ఎప్పుడు అసలు మొట్టమొదటి నుంచి కాలువలు లేవండి. కాలువలు అసలు కట్టమని నేను ఎన్నోసార్లు అడిగాను. కడతానికి వచ్చినా కానీ కట్టనివ్వట్లేదు. మామూలుగా శ్రీకాంతుల మేళం గారు ఉన్నప్పుడు ఆమె వచ్చినప్పుడు కడతానని అంది. కట్టనివ్వకుండా ఆపేసేస్తున్నారండి. కాలువలు మట్టి కట్టించి పెట్టండి అని నేను పడుతున్నాను ఆయన. ఆ కాలువలో నీళ్ళు వచ్చి నా గోడకి చెమ్మ తగిలి పేడుపడి నా కొడుకు కాడ చనిపోయాడండి. మీరు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో శ్రీనివాస కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జరిపిన కళ్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తొలుత కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. హనుమాచార్య కీర్తనలు ఆలపించారు. ట్రస్ట్ సభ్యులు రొంపిచర్ల శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, ఉప్పల వరదరాజులు తదితరులు పర్యవేక్షించారు. ఆయన కూడా స్వామి సకల శక్తులు ప్రసాదించాలని కోరుతున్నాడు. పవిత్ర కార్తీక మాసంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి కళ్యాణం అత్యంత రంగరంగ వైభవంగా ఈ రోజున శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆరంభ సందర్భంగా ఈ రోజున మరి మన రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలిలో మరి ఇంత ఆనందదాయకంగా మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని లోకా సమస్త సుఖినో బాగుంటారు. ఎందుకంటే ఇటువంటి సామూహిక కార్యక్రమాలు చేసేది ప్రజలందరూ సుఖంగా ఉండాలి, రైతులందరూ సుభిక్షంగా ఉండాలని ఉద్దేశంతో చేస్తాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుడి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయని. పవిత్ర కార్తీక మాసంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్టు ఆవిర్భావం చేసుకోవడం ఎంతో ఆనందదాయకం. ఆధ్యాత్మిక సేవే పరమావధిగా ఈ యొక్క ట్రస్టుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ అనేది ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా
తొలి కార్యక్రమంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరు కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైఖాన సాగమత్వంగా ఎంతో వైభవంగా రామకృష్ణ కవి కళాక్షేత్ర వేదికగా నిర్వహించుకోవడం సంతోషకరం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పని సంకల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున ఈ యొక్క సేవా వికనస శ్రీనివాస ట్రస్టుని ఆరంభించడానికి ఇచ్చేసినటువంటి అతిథులందరికీ, అలాగే యావత్ భక్త జనావళి మొత్తానికి, అలాగే ఆశీర్వదించడానికి వచ్చినటువంటి పండితులకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. సిటీ న్యూస్ ముంచిన ముఖ్యాంశాలు మరోసారి. రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్. పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పురపాలక సంఘం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.